నమస్కారం. ప్రేక్షకులందరికీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగా అంటే నక్షత్రాల నడక అని అర్థం, నక్షత్రాల గమనము అని అర్థం. నక్షత్రాలు నడక ప్రారంభించి సృష్టి ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి దీన్ని ఉగాది అనే పేరుతో పిలుస్తారు. అందుకే శాస్త్రాలలో యుగస్య ఆదిహి ఉగాదిహి అన్నారు. యుగం ఆరంభమైనటువంటి రోజు ఉగాది అని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ ఉగాది రోజే అని నారద పురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఉగాది పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మదేవుడిని స్మరించుకోవాలి, బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించుకోవాలి. మన్మథనామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా విధాత అయినటువంటి బ్రహ్మదేవుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని మనం జపించుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం. ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయ చ మహాత్మనే నమస్తేస్తు నిమేషాయ త్రుటయే చ మహాత్మనే నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే. బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని ఉగాది పర్వదినం నాడు తప్పనిసరిగా జపించుకోవాలి. అలాగే ఉగాది పర్వదినం నాడు ఉదయాన్నే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత ప్రతి ఒక్కరూ గణపతి, లక్ష్మి, సరస్వతి, శ్రీ మహావిష్ణువు ఈ దేవతలను తెల్లటి పుష్పాలతో పూజించాలి. ఈ దేవతల చిత్రపటాలకి ప్రత్యేకంగా మల్లెపూల మాలను అలంకరించాలి. అలా చేసినట్లయితే సంవత్సరం అంతటా సర్వకార్యాలలో కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా నింబ కుసుమ భక్షణం చెయ్యాలి అని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. నింబ కుసుమ భక్షణం అంటే వేపపూతతో తయారు చేయబడిన పచ్చడి అని అర్థం. అయితే ఈ వేపపూతతో తయారు చేయబడినటువంటి పచ్చడిలో కొద్దిగా మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం యొక్క చిగుళ్ళు కూడా కలిపి స్వీకరించాలని చెప్పి శాస్త్రవచనం. అలా మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు కూడా ఆ ఉగాది పచ్చడిలో కలిపి స్వీకరించినట్లయితే దాన్ని అశోక కళికా ప్రాశనం అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా అశోక కళికా ప్రాశనం చేస్తున్నటువంటి తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఉగాది నాడు ప్రతి ఒక్కరూ ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. త్వామష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదాకురు. శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ శ్లోకంలో మనం అశోక వృక్షాన్ని ప్రార్థిస్తున్నాం. అశోక వృక్షమా, నువ్వు మా శోకాలన్నింటినీ కూడా తొలగింపజేయి, మేము శోకాలతో ఉన్నాం. ఈ మధుమాసం సందర్భంగా, ఈ వసంత ఋతువు సందర్భంగా నీ యొక్క చిగుళ్లను మేము స్వీకరిస్తున్నాం. అందువల్ల మాకున్నటువంటి శోకాలన్నీ కూడా తొలగింపజేసి మమ్మల్ని కూడా అశోకులుగా, శోకం లేని వాళ్ళుగా చెయ్యి అని చెప్పి అశోక వృక్షాన్ని ప్రార్థిస్తూ అశోక వృక్షం యొక్క చిగుళ్లను కూడా ఉగాది పచ్చడిలో కొద్దిగా వేసుకొని స్వీకరించినట్లయితే సకల కష్టాలు కూడా నివారించబడతాయని భవిష్య పురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిలో ఈరోజు అశోక వృక్షం యొక్క చిగుళ్ళు కూడా కొద్దిగా వేసుకొని ఆ ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే సంవత్సరం అంతటా కూడా కార్యసిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా సకల కోరికలు సంవత్సరం అంతటా నెరవేర్చుకోవటానికి, మనోరథాలు తీర్చుకోవటానికి ఉగాది పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ధర్మ కుంభదానాన్ని లేదా ప్రపాదానాన్ని నిర్వహించాలి. ధర్మ కుంభదానం లేదా ప్రపాదానం అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ఒక రాగి పాత్రను కానీ లేదా ఒక కుండను కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఉగాది పర్వదినం నాడు ఒక రాగి చెంబును కానీ లేదా ఒక కొత్త కుండను కానీ తీసుకొని ఆ రాగి చెంబును లేదా కుండను రంగురంగులతో అలంకరించి ఆ కుండలో నీళ్లు పోయాలి. అలా నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్లలో పంచపల్లవాలు వేయాలి. పంచపల్లవాలు అంటే మామిడి, అశోక, మోదుగ, నేరేడు, వేప ఈ ఐదింటిని పంచపల్లవాలు అంటారు. ఆ పంచపల్లవాలు కుండలో ఉన్నటువంటి నీళ్లలో వేసి అదేవిధంగా గంధము, చందనము, పుష్పాలు, అక్షింతలు అన్నీ కూడా ఆ నీళ్లలో వేసి
ఆ నీళ్లు పోసినటువంటి కుండని ఒక పాత్రలో బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద ఉంచాలి. ఆ తర్వాత ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొని ఆ కొబ్బరి బొండానికి పసుపు, కుంకుమ, చందనము కలిపి రాసినటువంటి దారాలను అలంకరించాలి. అలా పసుపు, కుంకుమ, చందనము కలిపి రాసినటువంటి దారాలను కొబ్బరి బొండానికి చుట్టిన తర్వాత ఆ కొబ్బరి బొండాన్ని తీసుకొని వచ్చి ఈ కుండ మీద ఉంచాలి. అలా కొబ్బరి బొండం, కుండ ఈ రెండింటిని బియ్యం ఉంచినటువంటి పాత్రలో ఉంచి ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వాలి. ప్రత్యేకంగా దేవాలయంలో దీన్ని దానంగా ఇచ్చినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దీన్నే ధర్మ కుంభదానం లేదా ప్రపాదానం అనే పేరుతో పిలుస్తారు. ఈ ధర్మ కుంభదానాన్ని నిర్వహిస్తున్న తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఏష ధర్మఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథాః. ఈ శ్లోకం చదువుకుంటూ ఆ విధంగా దాన్ని దానంగా ఇచ్చినట్లయితే సంవత్సరంలో సర్వకార్యాలలో జయం కలుగుతుంది, సకల కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయటం ద్వారా గోవులు దానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని, గంగా స్నాన ఫలితం లభిస్తుందని, కన్యాదానం చేసిన ఫలితం లభిస్తుందని కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ వినాశనం కరణాత్ కార్యసిద్ధిస్తు కాల విత్కర్మకృత ధీమాన్ దేవతానుగ్రహం లభేత్ అంటుంది శాస్త్రం. అంటే పంచాంగంలో ఉన్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను ఈరోజు తెలుసుకోవటం ద్వారా, పంచాంగ శ్రవణం చేయటం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. శ్లోకాలు చదువుకోండి, ఉగాది నాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలన్నీ అనుసరించండి. మన్మథనామ సంవత్సరం మొత్తం కూడా సకల కార్యాలలో జయాన్ని పొంది కార్యసిద్ధికి నాంది వాక్యం పలకండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ మన్మథనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.